హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం. ముందుగా చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ 3 మినిట్ టైం ఫ్రేమ్, మన స్కాల్పింగ్ మెథడ్. ఓకేనా? ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే మనకి చూడండి, ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్కి వెళ్ళి క్లియర్ రిజెక్షన్ అయితే వచ్చింది. క్లియర్ రిజెక్షన్ వచ్చింది. బట్ మనం ఎంట్రీ అనేది వెంటనే ప్లాన్ చేసుకుంటామా అంటే మనకి కింద సపోర్ట్ చేయలేదు అండ్ క్యాండిల్స్ కూడా సపోర్ట్ చేయలేదు. సో ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఈ బుల్లిష్ క్యాండిల్ క్లోజింగ్ టైం కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ బుల్లిష్ లోనే ఉంది. చూసారా క్లియర్ గా ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఏదైతే వచ్చింది. బట్ ఎందుకు బుల్లిష్ గా మనం ట్రై చేయలేదు? ఇక్కడ ఎందుకు బుల్లిష్ గా ట్రై చేయలేదు అంటే సింపుల్, హై ఇక్కడ హై అనేది బ్రేక్ అవ్వలేదు. మనకి క్యాండిల్ అయితే వచ్చింది ఇంపార్టెంటే, ఇక్కడ మనకి ఇది కూడా వచ్చింది ఇంపార్టెంటే. బట్ మనకి నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వగానే హై అనేది బ్రేక్ అవ్వాలి. హై బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకుంటాం. అదే క్యాండిల్లో ఇక్కడ మనమైతే ఎస్ఎల్ ప్లేస్ చేసుకుంటాం. సో దెర్ ఈస్ నో ఎంట్రీ, ఇక్కడ నో ఎంట్రీ. ఎందుకు ఇక్కడ ఎంట్రీ లేదు? ఎందుకు? హై బ్రేక్ అవ్వలేదు. హై బ్రేక్ అవ్వలేదు కాబట్టి నో ఎంట్రీ. సో అలాగే వెయిట్ చేస్తాము. నెక్స్ట్ క్యాండిల్ ఏమైనా వచ్చి హై బ్రేక్ చేస్తుందని చెప్పి చూస్తే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ మనకి బేరిష్ ఎంట్రీ కన్ఫర్మ్ ఇచ్చింది, బోత్ సైడ్స్ అండ్ అప్ అండ్ డౌన్. ఓకేనా? సో పైన ఇండికేటర్ అండ్ కింద ఇండికేటర్ మనకైతే బేరిష్ అయితే కన్ఫర్మ్ చేసింది. సో బేరిష్ కన్ఫర్మ్ చేసింది మార్కెట్. ఎందుకు మనం ఎందుకు తీసుకుంటాం? ప్రీవియస్ గా కూడా చూడండి, సింపుల్ గా ఒక నిమిషం మీకు క్లియర్ గా చెప్తాను చూడండి. బేరిష్ ఎందుకు కన్ఫర్మ్ మనం ఎందుకు చూసుకోవాలి అంటే మనం ప్రీవియస్ డే ఎలా మార్కెట్ నడిచిందో చూసుకోవాలి. మార్కెట్ హై లో హై లో హై లో హై లో, ఈ హై అనేది దాటలేదు. ఒకవేళ ప్రీవియస్ గా హై దాటి ఇక్కడ దాటి రీటెస్ట్ లో ఇలా వచ్చింది అన్నప్పుడు మన ఇండికేటర్ ఇలా పైకి వెళ్తుంది. ఇండికేటర్ ఎప్పుడు ఇలాగే పడిపోదు. మార్కెట్ ఇలా పైకి వెళ్ళినప్పుడు ఇండికేటర్ పైకి వస్తుంది ప్రైస్. అప్పుడు ఇలాంటి ప్లేస్ లో ఇక్కడ సపోర్ట్ ఇస్తుంది. సపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఇండికేటర్ సపోర్ట్ తీసుకోవాలి. సో ప్రీవియస్ గా ఇక్కడ మనకు ఎంట్రీ గ్రీన్ కలర్ వచ్చినా కూడా ఈ రోజు మనకి ఇక్కడ హై బ్రేక్ అవ్వనందున మనకి ఎంట్రీ అయితే లేదు, ఎంట్రీ ప్యాటర్న్ లేదు. అందులో ప్రీవియస్ డేస్ మనకైతే సింగిల్ గా మనకి వన్ సైడ్ వార్ జరిగినట్టు మెల్లిగా స్లోప్గా అయితే వచ్చింది. సో అదే బేస్డ్ లో మనకి బేరిష్ ఇచ్చిన తర్వాత మనం ఎక్కువ ప్రిఫరెన్స్ 90% బేరిష్కే ఇస్తాం. ఇప్పుడైతే మనం బేరిష్ కన్ఫర్మ్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఏమైంది? మార్కెట్ అక్కడక్కడే కొంచెం ఆగి మంచి మూమెంటం అయితే జరిగింది. నేను ఈ మూమెంటంలో 50 పాయింట్స్ అయితే నేను క్యాప్చర్ చేశాను. ప్రీమియం అయితే యాక్చువల్లీ వెళ్ళింది 100 పాయింట్స్. నేను జస్ట్ తీసుకోవడం కూడా ఓన్లీ 50 పాయింట్స్ మాత్రమే తీసుకున్నాను. ఓకేనా? సో మార్కెట్ అయితే వెళ్ళింది. మార్కెట్ ఎప్పుడు టర్న్ ఓవర్ జరిగింది. మార్కెట్ ఎప్పుడు టర్న్ ఓవర్ జరిగింది. చూడండి, ఇక్కడ వచ్చింది సిగ్నల్ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజింగ్ అయ్యే టైంకి వచ్చింది, ఈ క్యాండిల్ ఓపెనింగ్ అయ్యే టైంకి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. సింపుల్. ఈ రెండు మ్యాచ్ చూసుకొని మార్కెట్ ఇక్కడ ఇది ట్రెండ్ అగేనిస్ట్ అవుతుంది. ట్రెండ్ అగేనిస్ట్ మార్కెట్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. మనకి బుల్లిష్ ఎంట్రీ వచ్చినా కూడా మనము ప్రీవియస్ గా మనకి ఇలాంటి లైన్స్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది. చూసారా? ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది. ఈ ఇంబ్యాలెన్స్ కవర్ చేసేదానికి మాక్సిమం వెళ్తుంది మార్కెట్. సో అక్కడ వరకే మనం టార్గెట్ తీసుకోవాలి. ఎందుకు? ఆపోజిట్ ట్రెండ్ కాబట్టి. సో ఇక్కడ వెళ్ళింది మార్కెట్, మంచి మూవ్ జరిగింది. ఓకేనా? టార్గెట్ ఎంతవరకు వెళ్తుంది? సింపుల్, ఇక్కడ ఇన్బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ ఇన్బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇన్బ్యాలెన్స్ కవర్ చేసుకునింది. ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ టచ్ అయిందో మనమైతే ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకు? ట్రెండ్ అగైనిస్ట్ ట్రెండ్, ఇది ఆపోజిట్ ట్రెండ్ కాబట్టి ఒక లిమిట్ ప్రాఫిట్ తోనే మనం అయితే క్లియర్ గా ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే. సో సింపుల్ గా మళ్ళీ ఇంకోసారి చూడండి, మార్కెట్ అయితే డౌన్ సైడ్ వచ్చింది. మన కింగ్ బార్ సపోర్టర్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ మూమెంటం జరగక ముందే ఇక్కడ రెడ్ లైక్ అయితే మారింది. రెడ్ లైక్ మారింది, మార్కెట్ పడుతుంది అని చెప్పి మనకి క్లియర్ గా చెప్పింది ఇక్కడ. సో మనకి ఒక బుల్లిష్ ప్యాటర్న్ అయితే వచ్చింది. కింద సపోర్ట్ లేదు, పైన సపోర్ట్ చేసినా కూడా హై బ్రేక్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ క్యాండిల్ అయితే వచ్చిందో, ఈ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకుంటాం. నెమ్మదిగా కిందికి అయితే వచ్చింది. అంతగా పెద్ద ప్రాఫిట్ అయితే లేదు, మంచి ప్రాఫిట్ అయితే లేదు. నెమ్మదిగానే వచ్చింది. ప్రీమియం ఈ టైంలో 11:30 to 11:45 దగ్గర చూసుకోండి. ప్రీమియమ్స్ కూడా పెద్ద మూమెంటం లేదు. సో ఇక్కడ ఎప్పుడైతే ఆపోజిట్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిందో ఇక్కడైతే ఎంట్రీ అనేది ఎగ్జిట్ చేస్తాను. 5 పాయింట్స్ లాస్ట్. ఓకేనా? ఎందుకు? మూమెంటం లేదు. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడికి నాకు 5 పాయింట్లు మాత్రమే లాస్ అయింది. 5 పాయింట్స్ మాత్రమే లాస్ అయింది. ఎందుకు? ఇండెక్స్ లో 20-30 పాయింట్స్ ఉంది ఇక్కడ, బట్ నాకు ప్రీమియం లో ఓన్లీ 5 పాయింట్స్ మాత్రమే లాస్ అయింది. సో
కొంచెం వెయిట్ చేశాను. దీనికి సారీ, ఒక నిమిషం క్లియర్గా చెప్తాను. ఈ క్యాండిల్ ఒక లో ఉంది కదా, ఇక్కడ పాయింట్ ఉంది, ఒక పాయింట్. దీన్ని మనం నెక్ లైన్ అంటాం. అండ్ దీనికి ఇలా లైన్ పెట్టేసుకున్నాను. దీని మధ్యలో ఎన్ని ఎంట్రీస్ వచ్చినా నేను అవాయిడ్ చేయాలి అనుకున్నాను. సో అవాయిడ్ చేశాను. ఓకేనా, అవాయిడ్ చేశాను. ఎప్పుడైతే ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ సింపుల్ గా లైన్ పెడతా చూడండి. ఎప్పుడైతే ఈ పాయింట్ అయితే బ్రేక్ ఇచ్చిందో, ఈ క్యాండిల్ రిట్రేస్మెంట్ లో, ఈ క్యాండిల్ ఒక రిట్రేస్మెంట్ లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. అగైన్ ఇక్కడ 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 ఎంట్రీ తీసుకున్నాను సింపుల్ గా. ఇక్కడ నుంచి ఇక్కడ కాదు, సో ఇక్కడ ఈ క్యాండిల్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చింది 50 పాయింట్స్ వచ్చింది. నేను ఎగ్జిట్ కొట్టే టైంకి చాలా ఫాస్ట్ గా బౌన్స్ అయిపోయింది. చూడండి, మీరే చూడండి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ అయితే కిందికి వచ్చిందో నాకు 50 పాయింట్స్ కనిపించింది. ఎగ్జిట్ అయ్యే టైం నేను టార్గెట్ పెట్టలేదు యాక్చువల్లీ. మాన్యువల్ ఎగ్జిట్ కొట్టే టైంకి 40 పాయింట్స్కి అయితే మూమెంటం జరిగిపోయింది. 40 పాయింట్లు మాత్రమే ప్రాఫిట్ రన్ అవుతుంది. సరేలే, ఖచ్చితంగా 50 పాయింట్స్ నాకు కావాలని చెప్పి 50 పాయింట్స్ చూస్తే ఇక్కడికి వచ్చే టైంకి జస్ట్ 10 పాయింట్స్ మాత్రమే ప్రాఫిట్ లో ఉన్నాను. సరేలే, కాస్ట్ మన ఎస్ఎల్ అనేది తీసి కాస్ట్ టు కాస్ట్ పెట్టేశాను. అయితే అవుతుంది, లేదంటే లేదనేసి ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి ఈ క్యాండిల్లో 50 పాయింట్స్ అయితే నేను అంటే మళ్ళీ బుక్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, మళ్ళీ ఇక్కడైతే 50 పాయింట్స్ బుక్ చేశాను. ఈ దెబ్బతో నేనైతే ట్రేడింగ్ అయితే ఈ రోజు అయితే స్టాప్ చేసేసాను. నిఫ్టీ అయితే ముట్టుకోలేదు. నిఫ్టీ మంచి మూమెంటమే జరిగింది. సో మార్నింగ్ కొంచెం ప్రీమియమ్స్ అయితే లేవు. సో నేనైతే నిఫ్టీ అయితే ఈరోజు చేయలేదు, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీనే చేశాను. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది. గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది, బట్ ఫుల్ రిజెక్షన్ డౌన్ సైడే ఉంది. సో మనం అవాయిడ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఒక క్యాండిల్ అయితే వచ్చింది, బేరిష్ కన్ఫర్మేషన్. అండ్ కింద కూడా బేరిష్ ఉంది. ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకొని ఇక్కడ ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు, ఈజీగా తీసుకోవచ్చు. బట్ నేనైతే తీసుకోలేదు, నాకు చిన్న వర్క్ ఉంది. అందులో నాకు ఈరోజు కొంచెం వర్క్ ఉంది వల్ల కొంచెం నేనైతే తీసుకోలేదు. మార్కెట్ అయితే నేను సరిగ్గా చూడలేదు. ఇక్కడ నుంచి 1 o'clock నుంచి నేనైతే సరిగ్గా చూడలేదు. 12 మాత్రమే ఉన్నాను. ఓకేనా, చూడండి, ఆఫ్టర్నూన్ సెక్షన్ లో మనకి 154 యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, 154 క్యాండిల్ 3 minutes లో మళ్ళీ మనకి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. లో బ్రేక్ అయింది. ఎస్ఎల్ ఇక్కడ ఉంది. మార్కెట్ షార్ప్ ఫాల్. లాస్ట్ మూమెంట్ లో మనకి బేరిష్ అయితే కన్ఫర్మ్ అయింది. బట్ ఈ టైంలో మనమైతే ఎటువంటి పొజిషన్స్ తీసుకోము. ఓకేనా, మంచి మూమెంటం అయితే జరిగింది. బట్ మన ఇండికేటర్ సపోర్ట్ అయితే 100% తీసుకోండి. ఎందుకంటే ట్రస్ట్ చేయండి, ఇండికేటర్ని ట్రస్ట్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ మీకు ఇండికేటర్ నమ్ముకొని వేరే స్ట్రాటజీస్ అంతా వద్దు, ఓన్లీ ఇండికేటర్ మీద చేసుకోండి. మనకు కావాల్సింది డైలీ 50-100 పాయింట్స్ ఇదే. 250 తీసుకోండి, లేదంటే 340 తీసుకోండి. సింపుల్ గా మనకి 3 minutes కాబట్టి ఖచ్చితంగా 4 లేదంటే 5 ఖచ్చితంగా ఎంట్రీస్ వస్తుంది. ఆ 5 ఎంట్రీస్ లో మనకి చిన్న స్టాప్ లాస్ 1-2 పైన కూడా మనకి మంచి ప్రాఫిట్ లోనే ఉంటాం. ఓకేనా, ఇప్పుడు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం. నిఫ్టీలో అయితే నేను చేయలేదు ఈరోజు. ఓకేనా, మంచి మూమెంటమే జరిగింది. మార్నింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మార్నింగ్ కిందకి అయితే వచ్చింది, ఇక్కడ కొంచెం సైడ్ వేస్ ఉంది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో నాకైతే ప్రీమియం అయితే సరిగా పెరగలేదు, నేనైతే లైట్ తీసుకున్నాను. ఇక్కడ ఇచ్చిన బేరిష్ ఎంట్రీ చూడండి, స్టిల్ లాస్ట్ మూమెంట్ వరకు కంటిన్యూషన్ మనకి ఫుల్ రెడ్ లోనే క్లోజ్ అయింది. ఫుల్ రెడ్ లోనే లాస్ట్ మూమెంట్ లో గ్రీన్ లేక్ మారింది. మన ఇండికేటర్ అయితే ఇక్కడ చేంజ్ అయింది, కింద అండ్ పైన కలుపుకొని చూడండి. మనకి మంచి ఎంట్రీ అయితే ఉంది. అది కూడా 11:15 నుంచి మూమెంటం స్టార్ట్ అయింది. సో చూడండి మన ఇండికేటర్ ఎట్లా పర్ఫార్మెన్స్ చేసింది అనేది. ఓకేనా, సో ఇలాంటి ఎంట్రీస్, ఇలాంటివి ఇంత మూమెంటం జరిగింది కాబట్టి నాకు తెలిసి రేపైతే నేను మాక్సిమం సైడ్ వేస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో మీరు కూడా మన ఇండికేటర్ పర్ఫార్మెన్స్ చూసి మీరు కూడా మన ఇండికేటర్ సపోర్ట్ తీసుకొని చేయాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ కింద అయితే నెంబర్ ఉంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే మీకు మంచి కోర్స్ అండ్ ఇండికేటర్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ, బై.